హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజటి వీడియో ఏంటో మీరు ఆల్రెడీ టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయింది కదా. ఓల్డ్ జీన్స్ని యూజ్ చేసి న్యూ స్కర్ట్ని అయితే స్టిచ్ చేయబోతున్నాను అనమాట. బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ చూపిస్తున్న విధంగా జోబు కింది నుంచి అయితే మొత్తం కట్ చేసుకున్నాను అనమాట. 2 పార్ట్స్ కింద వస్తాయి కదా. 2 పార్ట్స్ని ఒక్కొక్క దాన్ని టూ పార్ట్స్ వస్తాయి కదా మళ్ళీ మనకు. అట్లా కంప్లీట్గా 4 పార్ట్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. దాంట్లో 3 పార్ట్స్ వచ్చేసి లెంత్ 4.5 తీసుకున్నాను. అండ్ విడ్త్ వచ్చేసి 13 అనమాట. ఇక్కడ నేను క్లియర్గా రాసాను చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ 13 కూడా ఫోల్డింగ్లో అనమాట. ఫోల్డింగ్ కాకుండా చూసుకుంటే 26 వస్తుంది మనకు విడ్త్. అట్లా 3 వచ్చేసి ఈక్వల్ పార్ట్స్ లాగా తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనము ప్లీట్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి బెల్ట్ కోసం అనమాట. బెల్ట్ కోసం కొంచెం ఎక్కువ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి సేమే అనమాట. 4 పార్ట్స్కి సేమ్ విడ్త్. లెంత్ ఒక్కటి దానికి కొంచెం తక్కువ తీసుకున్నాను, దీనికి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిఫరెన్స్. అండ్ ఇంకా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఈ 3 పార్ట్స్ అయితే మనం ఫస్ట్ జాయిన్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా. అండ్ ఈ స్కర్ట్ వచ్చేసి ఏ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు అంటే 2 to 3 years వాళ్ళకైతే మంచిగా సరిపోతుంది అనమాట. మా లియా పాపకైతే మంచిగా సరిపోయింది. తను ఇప్పుడు 3 రన్నింగ్. సో 2 to 3 years బేబీస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇక్కడ 3 పీసెస్ని అయితే జాయిన్ చేసేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ వచ్చేసి 2 inchesకి మార్క్ పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ప్లీట్స్ పెట్టుకోవడానికి. దీనికి వచ్చేసి నార్మల్గా కాకుండా బాక్స్ ప్లీట్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. స్కర్ట్స్కి అవి పెడితేనే బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్స్కి కూడా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు నేను అదైతే యూజ్ చేస్తున్నాను. ఒక సైడ్ అంతా 2 inchesకి మార్క్ పెట్టేసుకున్నాను. ఇంకొక సైడ్ వచ్చేసి ఇక్కడ డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. రివర్స్లో వేసుకోవాలి. మీరు ఇక్కడ క్లాత్ చూసుకోండి. ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్న వాళ్ళు ఇవే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. ఇక్కడ ఇంకొక మెయిన్ టిప్ ఏంటి అంటే జీన్స్ కుట్టేటప్పుడు సూది ఇరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. స్లోగా కుట్టుకోండి. ఇట్లా ఫోల్డింగ్స్ దగ్గర అయితే స్టిచ్ అనేది పడదనమాట. కొంచెం అది అక్కడ స్కిప్ చేసేసి కొంచెం ముందుకు చేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. సో జీన్స్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కుట్టండి. ఇక్కడ వచ్చేసి నేను ప్లీట్స్ అన్ని ముందే పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ కొంచెం నేను పెద్దగా పెట్టుకున్నాను మీకు చూపించడానికి. ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే నేను కరెక్ట్ 2 inchesకి మార్క్ చేసుకున్నాను కదా, ఆ 2 inchesకే పెట్టుకుంటే అన్నీ ఒకే సైజులో నీట్గా అనేటివి వస్తాయి అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 2 inchesకి పెట్టుకున్నది. ఇది ఇట్లా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇందాక మీకు చూపించడానికి కొంచెం పెద్దగా అయితే చూపించాను అనమాట. ఇంకా ఈ ప్లీట్స్ అన్ని పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బెల్ట్కి జాయిన్ చేసేయడమే. చాలా సింపుల్. కాకపోతే ఇది జీన్స్ క్లాత్ కాబట్టి కొంచెం టైం అనేది పట్టింది అనమాట. స్లోగా స్టిచ్ చేసుకోవాలి. సూది ఇరిగిపోయింది అనుకోండి, ఇంకా సూదిని మార్చుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా ప్లీట్స్ పెట్టడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా బెల్ట్కి జాయిన్ చేసేయడమే. బెల్ట్ సైజ్ మనకి ఇంకా పెద్దగా వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా అదే డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం చిన్నగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అక్కడక్కడ దొరికిందని అయితే తీసుకొని ఇట్లా జాయిన్ చేసుకున్నాను అనమాట. అది ఇక్కడ స్టిచ్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి 1.5 inch అట్లా ఉంటుంది. లేదు మీకు ఇక్కడనే పెద్దగా వచ్చేసింది క్లాత్ అనుకోండి, డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోండి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానమాట. ఇంకొక సైడ్ అంతా జాయిన్ చేసిన తర్వాత సెకండ్ సైడ్ వచ్చేసి చిన్నగా డబల్ ఫోల్డింగ్ పెట్టి అయితే జాయిన్ చేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్లీట్స్ పెట్టుకున్నాం కదా, అది ఇది రెండు జాయిన్ చేసేసేయాలి. ఇంకంతే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇది జాయిన్ చేసిన తర్వాత సైడ్స్ రెండు జాయిన్ చేసిన తర్వాత ఎలాస్టిక్ అయితే యాడ్ చేసుకున్నాను. కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట. మీకు ఒకవేళ అది కూడా చూపించాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఏదన్నా షార్ట్ వీడియోలో అయితే మీకు ఇంక్లూడ్ చేస్తాను అనమాట. ఇక్కడ స్కర్ట్ అనేది మనకు ఫినిష్ అయిపోయింది. ఇంకా సైడ్స్ అయితే రెండు జాయిన్ చేసేయాలన్నమాట. ఆల్రెడీ ఎలాస్టిక్ యాడ్ చేసేసాను. ఇంకా రెండు జాయిన్ చేసేస్తే మనకు కంప్లీట్గా స్కర్ట్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇంకా ఇందాక మనం ఫ్రిల్స్ పెట్టినప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ మిగిలిండే కదా, అది వచ్చేసి నేను బో పెట్టడానికి అయితే యూజ్ చేశాను అనమాట. ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇంకా బాగా వచ్చేది, కానీ క్లాత్ ఆడికే సరిపోయింది. అసలు ఒక్క చిన్న ముక్క కూడా మిగలలేదనమాట. జేబ్స్ అవి మిగిలినాయి కానీ అది మనకు యూజ్ అవ్వదు కదా. సో ఇంకా ఆ చిన్న క్లాత్ తోడైతే బో స్టిచ్ చేశాను. అది వచ్చేసి లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉందో కూడా ఇక్కడ చూపిస్తున్నాను మీకు. సో దాన్ని బట్టి మీరు ఇదే సైజులో చేసుకోవాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు. రాంగ్ సైడ్ పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. కొంచెం వదిలేసి మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట. నార్మల్ క్లాత్ అనుకోండి మనము రివర్స్ చేస్తే అవుతుంది, కానీ జీన్స్ క్లాత్ కాబట్టి అసలు అవ్వలేదన్నమాట. ఇంకా ఆ సైడ్ స్టిచ్ అంతా తీసేసి మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా, స్టిచ్ అయితే వేసుకున్నాను అనమాట. ఓవరాల్గా లుక్ ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఓవరాల్గా ఎట్లా ఉంది స్కర్ట్ అన్నది కూడా చెప్పడం మర్చిపోకండి.